ఇప్పుడు మనం చూసినట్లయితే స్పిరిచువల్ బుక్స్ తీసుకుంటున్నాం. ఈ స్పిరిచువల్ దాంట్లో నాకు 21 years నుంచి స్పిరిచువాలిటీలో ఉన్నాను. కాబట్టి నేను ఎక్కువగా స్పిరిచువల్ బుక్స్ ని లైక్ చేస్తాను. అందులో మొట్టమొదట వచ్చి నేను ఒక యోగి ఆత్మకథని అందరూ చదవాలని చెప్తున్నాను. ఇది ఈ యోగానంద పరమహంస గారు గురు పరంపర గురించి యోగానంద పరమహంస గారు ఎంతో చక్కగా వివరించారు. ఈయన గురువు యుక్తేశ్వరగిరి యుక్తేశ్వరగిరి గురువు గారు లాహరి మహర్షి, గురువు గారు మహావతార్ బాబాజీ. వీళ్ళ గురు పరంపర గురించి మరి ఎంతో మంది యోగుల అనుభవాల్ని స్వయంగా ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గర ఒక 40 మంది యోగుల జీవితాలని ఆయన చక్కగా అనుభవపూర్వ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా నోట్ చేశారు. కాబట్టి ఈ బుక్ స్పిరిచువల్లో ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. రోండా బర్న్ గారు రాసినటువంటి సీక్రెట్ అనే బుక్ అండి ఇది. ఇందులో ముఖ్యంగా మనం ఏదైతే దేని గురించి అయితే చేస్తున్నామో అదే అవుతుంది. అంటే సీక్రెట్ అంటే ఒక విషయం మన మైండ్ లో ఏదైతే మనం అనుకుంటున్నామో అదే పదార్థ రూపంగా మనం వాటిని పదార్థ రూపంగా అవుతుంది. అంటే మన క్రియేటివిటీ ఏదైనా క్రియేటివిటీ అనేది మన ద్వారానే జరుగుతుంది. ఎవరో బయట నుంచి భగవంతుడు ఇచ్చేది కాదు, మనలోనే అంత శక్తి ఉంది అనే విషయాన్ని ఇందులో తెలియజేస్తున్నారు రోండా బర్న్ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సీక్రెట్ అనే బుక్కుని చదవాలని కోరుకుంటున్నాను. ఈ బుక్ పర్సువేది అండి. ఇది పాలో కోయిలో ఆథర్ నేమ్. ఈయన ఈ బుక్ చాలా ఒక సాహిత్యం లాగా ఉంటుంది. ఇందులో ఉన్న కంటెంట్ ఏంటంటే మనం ఏదైతే తలుచుకుంటామో, దేనికైతే మనం వర్క్ పూనుకుంటామో దానికి నేచర్ సహకారం అందిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో గొర్రెల కాపరి ఒక నిధిని వెతకడానికి వెళ్తాడు. ఆ నిధిని వెతికే క్రమంలో అతనికి నేచరు రకరకాల వ్యక్తుల్ని, రకరకాల పరిస్థితుల్ని అన్ని కల్పిస్తూ ఉంటుంది. దీనికి ఈ బుక్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏదైనా సరే పుస్తకం అనేది చదివితేనే ఆ డెప్త్ తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పుస్తకాలని చదవాలి. ఏదో ఆడియో చూసి వీడియోలు చూసి చదివి తెలుసుకుంటే కుదరదు. ప్రతి ఒక్కళ్ళు పుస్తకం చదవటం వల్లే మన మైండ్లో నిక్షిప్తం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా స్పిరిచువల్ బుక్స్, ఆధ్యాత్మిక పుస్తకాలు, మన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు ఆధ్యాత్మికత నేను అని చెప్తాడు ఆయన. ఆధ్యాత్మికతకి సంబంధించిన పుస్తకాలను చదవటం వల్ల మనకి పిల్లలకు కూడా నేర్పాలి. పిల్లలకు కూడా బుక్స్ రీడింగ్ అనేది నేర్పాలి. మరి నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే చాలా రకాలైన పుస్తకాలు మనకి విజయవాడలో పెట్టారు. ప్రతి సంవత్సరం బుక్ ఫెస్టివల్ జనవరి నెలలో ప్రారంభమవుతుంది. ఫస్ట్ వీక్లో ప్రతి ఒక్కరూ జనవరి నెలలో మరి ఎక్కడ పెట్టినా సరే ఆ బుక్ ఫెస్టివల్ని దర్శించి ఏదో కొన్ని పుస్తకాలు తీసుకొని ముందర ఇంట్లో పెట్టుకొని ఎప్పుడన్నా చదవచ్చు. మనం బుక్స్ గురించి వెతకడం కాదు, బుక్స్ దొరికినప్పుడే తీసుకొని ఇంట్లో పెట్టుకొని చక్కగా సమయం ఉన్నప్పుడు దాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు మనం విజయవాడలో జరిగే బుక్ ఫెస్టివల్కి వచ్చామండి. ఈ బుక్ ఫెస్టివల్లో చాలా వెతికాము. మాకు కావాల్సింది స్పిరిచువల్ బుక్స్. స్పిరిచువల్ పుస్తకాల్లో కొన్ని మాత్రం దొరికినాయి. ఇంకా కొన్ని అమెజాన్లో దాంట్లో సెర్చ్ పెట్టాము. అందులో ముఖ్యంగా మన స్పిరిచువల్ సబ్జెక్ట్ మీద చక్కగా అవగాహన కలిగిన వాళ్ళు చదవాల్సిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అది మన ఫ్రెండ్స్ అందరు కూడాను తప్పనిసరి చదవాలండి. అందులో ముఖ్యంగా కొన్ని ఉన్నాయి. సేతు విజ్ఞానం అనేది, అంటే ఆధ్యాత్మిక రంగంలో పుస్తకాలు ఏ పుస్తకాలు మనం చదవాలో ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ బుక్ ఫెస్టివల్లో చాలా వరకు స్కూల్స్కి ఇంకా పిల్లలకి సంబంధించిన చాలా ఉన్నాయి. ఆధ్యాత్మిక పుస్తకాలు అనేది పర్సంటేజ్ చాలా తక్కువగా కనపడినాయి. మీకు స్పిరిచువల్ బుక్స్ సపరేట్గా ఏవి చదవాలో చెప్తానండి. మీరందరూ కూడాను ఒకసారి వీటిని రాసుకోవడం కానీ నా నెంబర్కి మీరు చెప్పినట్లయితే మీకు పంపిస్తాం జరుగుతుంది. అందులో ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు చాలా రకాలైన స్పిరిచువల్ బుక్స్ని మనకి పరిచయం చేశారండి.
అందులో ఎనర్జీ కోడ్స్ అని, మీ జీవితం గొప్ప మలుపు తిరగడానికి 60 సెకండ్లు అనే పుస్తకం రెండోది. మూడోది వచ్చేసరికి ఆ మానవాళిని నడిపించే విశ్వ ప్రయత్నం. తర్వాత వచ్చి ఆ, ధర్మాలు ధర్మాల గురించి, ఆ మరణాయనం గురించిన పుస్తకం ఒకటి ఉంది. అదేవిధంగా టార్కమ్ స్టెరడారియన్ బుక్స్ చాలా వరకు ఉన్నాయండి. దగ్గర టార్కమ్ గారు రాసినవి 133 పుస్తకాలు దాకా ఉన్నాయి. అన్ని పుస్తకాలు కూడాను ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మికత విలువలు ఉన్నాయి. ఇవి మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. జీవితం విశేషాలు టార్కమ్ గారు రాసింది. అదేవిధంగా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, అంటే మనలో ఉన్న మనల్ని మనం తెలుసుకోవడానికి సులువైన మార్గం ఏంటి అనేది మన ఆలోచన సరళి. ఇవన్నీ కూడాను కొన్ని ఈ పుస్తకం కూడా చదవాలండి ప్రతి ఒక్కరు. అదే విధంగా ఆనందము, ఒత్తిడి, వీటిని అధిగమించాలంటే ఏం చేయాలి, మనలో రకరకాల ఒత్తిళ్లు, రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు. వాటిని అధిగమించడానికి కొన్ని పుస్తకాలు ఇచ్చారండి మనకి స్పిరిచువల్ సొసైటీలో. ముఖ్యంగా ఫ్యామిలీ అనే పుస్తకం. ఈ పుస్తకంలో కూడా ముఖ్యంగా మన పిల్లలతో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, పేరెంట్స్ పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది చక్కగా తెలియజేయడం జరిగింది ఫ్యామిలీ అనే పుస్తకం. అదే విధంగా 3 శక్తులు, మెడిటేషన్, జీవితమే ఒక ధ్యానం అనే పుస్తకం. ఇలాంటి పుస్తకాలన్నీ కూడాను మనకి ఒక చోట దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అంతా వివిధ రచయితలు, వేరే రకరకాల పబ్లిషర్స్ రిలీజ్ చేశారు. ఇవన్నీ ఒక చోట దొరకాలి, మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే సరిపోతుంది. అదేవిధంగా సేతు విజ్ఞానము, రామతా విజ్ఞానము, ఇవి కూడా చాలా హైయెస్ట్ సబ్జెక్ట్స్ అండి. ఈ పుస్తకాలు ప్రతి ఒక్కరు చదివితే గాని స్పిరిచువాలిటీ, మనని మనం తెలుసుకోవడం, అదేవిధంగా మన జీవితాన్ని ఒక చక్కటి ఉన్నత స్థితిలో మలుచుకోవడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ఈ పుస్తకాలన్నీ కూడాను మనకి కడతాల్ అనే హైదరాబాద్ లో కడతాల్ అనేది ఉంది. డిసెంబర్ 21 నుంచి 31 వరకు ధ్యానం, మెడిటేషన్ కి సంబంధించిన మహాసభలు జరుగుతాయి డిసెంబర్ నెలలో. అక్కడ స్టాల్స్ పెడతారు, అక్కడ తీసుకోవచ్చు స్పిరిచువల్ బుక్స్. ముఖ్యంగా స్పిరిచువాలిటీకి సంబంధించిన ఆసక్తి గల వాళ్ళు కడతాలను సంప్రదించి ఆ డిసెంబర్ నెలలో అక్కడికి వెళ్ళి చక్కగా మెడిటేషన్ కూర్చొని అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ఆ బుక్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంకా మిగతా నెలల్లో ఎప్పుడన్నా కావాలనుకుంటే మీరు నన్ను కానీ సంప్రదించవచ్చు. ఈ పుస్తకాలన్నీ కూడా మీకు ఎంతో స్పిరిచువల్ గా ఎదుగుదలకు ఉపయోగపడతాయండి. నా ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్ లో ఉంటుందండి. ఆ నెంబర్ కి మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. మస్ట్ అండ్ షుడ్ గా మెడిటేషన్ లో చేస్తూ, రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తూ, స్వాధ్యాయం అంటారు బుక్స్ రీడింగ్ ని. స్వాధ్యాయం మనం చెప్పుకుంటాం, స్పిరిచువాలిటీలో చెప్పుకునేది ఏంటంటే స్వాధ్యాయం కూడా చేయాలి, రెగ్యులర్ గా మెడిటేషన్ చేయాలి. స్వాధ్యాయం అనేది ఈ యొక్క రచయితలు, ఆథర్స్ వాళ్ళ జీవితం అంతా సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి ఎన్నో సంవత్సరాలు, 16-20 సంవత్సరాలు సైంటిఫిక్ రీసెర్చ్ చేసినవి మనం చక్కగా ఒక 2-3 రోజుల్లో ఆ నాలెడ్జ్ ని పొందడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క జీవితం అంతా పడంగా పెట్టి ఈ పుస్తకాలు రాస్తారండి. ప్రతి ఒక్కరు ఆ పుస్తకం చదివి ఆ నాలెడ్జ్ ని మనం 4-5 రోజుల్లో చక్కగా మనం నింపుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్పిరిచువల్ ఆథర్ ముఖ్యమైన రాసింది చదవాలి. ఓకేనండి. చక్కగా మనం ఈ విజయవాడలో జరుగుతున్న ఈ బుక్ ఫెస్టివల్లో మళ్ళీ ఒకసారి బుక్ రీడింగ్ గురించి మనం గుర్తు చేసుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.